కరీంనగర్లో రణరంగం, చిచ్చురేపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్. తంబాకులో డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే బండి సంజయ్ జుట్టు ఊడిందని వివాదాస్పద వ్యాఖ్యలు. అంటే బట్టతాలు వస్తే బట్టతాలు ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నట్ట. ఇప్పుడు మీ అయ్యకు బట్టతాలు ఉందనుకో, మీ అయ్య కూడా తీసుకున్నట్ట. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో బట్టతాలు ఎవరికి లేదా? సిగ్గుశరం లేకుండా మాట్లాడతాడు. పాడి కామెంట్స్ పై బగ్గుమన్న బీజేపీ శ్రేణులు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన ఎందుకు దాడి చేసిండ్రు? క్యాంప్ ఆఫీస్ పైన ఎందుకు దాడి చేసిండ్రు? క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన మొగోడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలి? పిఎంజే జ్యువెలరీలో అట్లా జరిగింది. ఈయనకు మినిమం ఇంగిత జ్ఞానం ఏం లేదంటే, శాంతి భద్రతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర హోంశాఖకు ఉంటాయి. రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు, అవి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. ఈయన ఎవరిని అటాక్ చేయాలి? రేవంత్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు? పట్టపగలే తుపాకులతో విచ్చలవిడిగా కాల్పులు జరిపి కిలో బంగారం ఎత్తుకపోయిండ్లు కేంద్ర మంత్రి ఆఫీస్ దగ్గర. కేంద్ర మంత్రి కావాలంటాడానే? ఆయనకుండే సెక్యూరిటీ ఆయనకు ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించింది కాదు కదా. ఆ మినిమం ఎథిక్స్ లేకుండా బండి సంజయ్ రాజీనామా చేయాలి. ఇప్పుడు ఎట్లా ఎమ్మెల్యే ఎన్నుకున్నారో హుజరాబాద్ ప్రజలకే తెలియాలి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెహికల్ ఆఫీస్లో పూల కుండీలు అద్దాలు ధ్వంసం. ఆ సమయంలో క్యాంప్ ఆఫీస్లోనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీ చార్జ్, బీజేపీ నాయకుల అరెస్టు. కౌశిక్ రెడ్డిని బందోబస్తు మధ్య హుజరాబాద్కు తరలించిన పోలీసులు. హుజరాబాద్కు పోయినా కూడా వదిలిపెట్టలేదా? హుజరాబాద్కు పోయినా కూడా, హుజరాబాద్లో బీజేపీ కార్యకర్తలు ఉంటారు కదా, హుజరాబాద్లో బీజేపీ కార్యకర్తలు కూడా అటాక్ చేసిండ్రు. నోరుంది కదా, 6 అడుగులు ఉన్నాం, మన నెవ్వనే బీక్తాడు, మన కేటీఆర్ అండుంది, హరీష్ రావు అండుంది, కేసీఆర్ అండుంది అంటే బొక్క బోర్ల వాడి కొడతారు. హుజరాబాద్ రోడ్ల మీద ఉరికించుకుంటూ దోముతారు. ఇక నీకు నెక్స్ట్ టైం గెలువు, నీకు అర్థమవుతుంది. అరే యాటిట్యూడ్ మంచిది కాదురా నాయన. మనం గెలిస్తే 10 మందికి ఉపయోగంగా ఉండాలి. 10 మంది అరే పలానోడు మంచోడ్రా అన్న పేరు తెచ్చుకోవాలి. ఒక్కడన్నా నేను మంచోడు అంటున్నాడా రవి రాష్ట్రంలో? దుర్మార్గుడిని గెలిపించారు కదా హుజరాబాద్ ప్రజలందరూ అని బయట టాక్ వస్తే పొరపాటుగా గెలిపించడం వీడిని అని హుజరాబాద్ ప్రజలు అనుకుంటున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురువారం చేసిన అనుచిత వ్యాఖ్యలు కరీంనగర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోతూ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై కర్రలతో దాడికి దిగారు. పూల కుండీలను పలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నించడంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వెంటనే ఆయన్ను ఓ రూమ్లోకి తీసుకెళ్లారు. పరిస్థితి చేయి దాటడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాక బీజేపీ కార్పొరేటర్ బోయిన్పల్లి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిండ్రు. బీఆర్ఎస్ఏ దాడులకు కేరాఫ్ అంటున్నారు. మా కార్యకర్తలు దాడులను ప్రోత్సహించరు అంటున్నారు బండి సంజయ్. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడం ఎంతవరకు కరెక్ట్? బీఆర్ఎస్ చేసిన అరాచకాలను మా ప్రజలు మర్చిపోలేదు. మరి నిజంగానే ఇక్కడ కరీంనగర్లో ఇంత రచ్చ జరిగింది కదా, బండి పైన పాడి కౌశిక్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది కదా, విమర్శలు. పాడి కౌశిక్ రెడ్డిని పండబెట్టి దొక్కినంత పనిచేసింది కదా. మరి దీంట్లో నిజంగా పాడి కౌశిక్ రెడ్డి తప్ప, బండి సంజయ్ తప్ప? పాడి కౌశిక్ రెడ్డి తప్ప, బండి సంజయ్ తప్ప? ఎవరిది తప్పు? ఇప్పుడు ఈ అనుచిత వ్యాఖ్యలు చేయకపోతే అసలు బీజేపీ వాళ్ళు ఆడికి పోకపోవు కదా, కార్పొరేటర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పోకపోవు కదా. ఒకసారి పోల్ చూద్దాం, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ చూసే ప్రయత్నం చేయండి. పోల్ నడుస్తుంది. ఇది నిజంగా అంటే బాధ అనిపిస్తుందా?
ఇష్టం ఉన్నట్టు వరుతాం, ఇష్టం ఉన్నట్టు చేస్తాం, ఇష్టం ఉన్నట్టు అయిపోతుంది పరిస్థితి. ఏది పడుతుంది ఇక మనకు ఏది నోటికి వస్తే అదే, ఏది నోటికి వస్తే అదే అంటే తొక్కిని ఆరాధిస్తున్నారు ఎవడైనా. బండిపై చెలరేగిన పాడిపై బీజేపీ కార్యకర్తల దాడి కరెక్టేనా? ఎస్ అనేవాళ్ళు ఎస్, నో అనేవాళ్ళు నో. ఫీల్ ఫ్రీగా మీరు ఓట్లేయండి. అంకుర్ శ్యామ్ హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రజాకోణంలో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టుకు ప్రజావాయిస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. జై బీజేపీ, జై సంజయ్ అన్న. భూపాల్ విజయానంద్ నమస్తే శ్యామన్న, థ్యాంక్ యూ అన్న, నమస్తే, గుడ్ మార్నింగ్. ఓట్లేయండి, ఏదైనా పర్లేదు, మీ అభిప్రాయం మీరు తెలియజేయండి. బండిపై చెలరేగిన పాడిపై బీజేపీ కార్యకర్తల దాడి కరెక్టేనా? మనకు నోరు ఉంది కదా, మనం ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది చేస్తాం, ఎట్లా పడితే అట్లా పోతాం. కోసి కారం పెడతారు. యాక్షన్కు బీజేపీ నుంచి రియాక్షన్ వచ్చింది, వేరే ఏం లేదు. నీ దగ్గర యాక్షన్ లేకపోతే నువ్వు ప్రేమగా ఉంటే వాళ్ళు కూడా ప్రేమగానే ఉంటారు. మనం ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే వాళ్ళు కూడా ఇష్టం ఉన్నట్లే చేస్తారు. పాడికి ఇజ్జత్ లేదు, మేనర్స్ లేదు. ఎమ్మెల్యే ఉట్టి నిజంగానే ఇజ్జత్ లేదు మా భూపాల్ అన్నట్టు, మా భూపాల్ విజయానంద్ అన్నట్టు. పాడికి ఇజ్జత్ లేదు, మన్ను లేదు, మశానం లేదు. ఎటుపోతుందో అర్థం కాదు. ఒకసారి ఓట్స్ అయితే వేయండి. జై బీసీ, జై జై బీసీ, జై మల్లన్న. నెక్స్ట్ బీసీ సీఎం మల్లన్న గారు నమస్తే శ్యామన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. 100కు 100% మా యాదా గౌడ్ మల్లేష్ అన్నట్టు 100కు 100% బీసీ సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మనమే బీసీ సీఎం మల్లన్నని ఆ ప్రాజెక్ట్ చేసుకోకూడదన్న. ఎందుకంటే మళ్ళీ కుట్రలు కుతంత్రాలు అనేక రకాలుగా ఉంటాయి దీంట్లో. బీసీ సీఎం కావాలి, బీసీలందరూ కొట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది మల్లన్న అవుతాడా, యాదగౌడ్ అవుతాడా, ఇంకొకరు అవుతారా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. బట్ 100కు 100% బీసీలకు ప్రాతినిధ్యం రావాల్సిన ఆవశ్యకత ఉందన్న. మీరు అన్నట్టు 100కు 100% ఏకీభవిస్తా. బట్ ఒకరే బీసీ సీఎం అని ఎప్పుడైతే మనం ప్రొజెక్ట్ చేస్తారో రిమైనింగ్ గౌడ సామాజిక వర్గంలో ఉన్న బీసీలు కావచ్చు, మున్నూరు కాపు సామాజిక వర్గంలో ఉన్న బీసీలు కావచ్చు, పద్మశాలి సామాజిక వర్గంలో ఉన్న బీసీలు కావచ్చు, రజక బిడ్డలు కావచ్చు, నాయి బ్రాహ్మణ బిడ్డలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, అనేక రకాలుగా ఒకరే బీసీ సీఎం అనేసరికి మిగతా వాళ్ళందరూ దూరం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరూ కొట్లాడి మెజార్టీ ఎవరికి వస్తుందో వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటుంది. 100కు 100% రానున్న కాలంలో బీసీ సీఎంను చూడాలని మనస్ఫూర్తిగా ప్రజావాయిస్ కోరుకుంటుంది. బీసీ బిడ్డలు నికార్స్గా కొట్లాడే బిడ్డలకు ప్రజావాయిస్ అండగా నిలబడుతుంది. వితౌట్ 1 రూపీ తీసుకోకుండా నిలబడుతుంది. వితౌట్ 1 రూపీ 100కు 100% చెప్తున్నా. ఇది ఆయన కథ, ఆయన కార్ఖానా. ఇష్టం ఉన్నట్టు చెలరేగి ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే ఎవడు పడతారు రా నాయనా? పొట్టు దంచి కొట్టిళ్ళు. దొరికితే మాత్రం పొట్టావు. నిన్న దొరికితే కథమే అయిపోవు. ఇదే. ఈ అనంతరం పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆ బందోబస్తు మధ్య హుజరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి తరలించారు. బీజేపీ శ్రేణుల దాడిలో కౌశిక్ రెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడి అనంతరం కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కరీంనగర్ ఎంపీ క్యాంప్ ఆఫీస్పై దాడి చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. చిచ్చు రేపిన కౌశిక్ రెడ్డి కామెంట్స్. కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్పై తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్లో శాంతి భద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ ఒక బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా విఫలమయ్యారని విమర్శించారు. బండి సంజయ్ ఆఫీస్కి కూతవేటు దూరంలో భారీ దోపిడీ
జరిగితే ప్రభుత్వం పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడిచిన బండి సంజయ్ ఒక రివ్యూ కూడా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. నేను సవాల్ విసురుతున్నా, కేటీఆర్ను డ్రగ్స్ అన్నావు కదా, కేటీఆర్ టెస్టింగ్కు రావడానికి సిద్ధంగా ఉన్నాడు, డేట్ టైం ఫిక్స్ చేయి. బండి సంజయ్, కేటీఆర్, రేవంత్ రెడ్డి ముగ్గురికి డ్రగ్స్ టెస్ట్ చేపిద్దాం రండి, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో తేలిపోతుంది కదా ప్రజలకు. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మాట్లాడగలం, ఇవాళ మేము కూడా అనొచ్చు కదా, బండి సంజయ్ డ్రగ్స్ మిక్స్ చేసుకొని తంబాకు తింటేనే వెంట్రుకలని ఊడిపోయాయి, సైడ్ ఎఫెక్ట్స్ గుండు అయిందని అనుకుంటున్నా, మరి మీరు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి అని ఆ కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ బీజేపీ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే బీజేపీ నాయకులు కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగారు. నా హత్యకు కుట్ర జరిగింది అంటున్నారు కౌశిక్ రెడ్డి. నువ్వు మనిషివి, నిన్ను చంపడానికి వచ్చింది వాళ్ళు. దాడి అనంతరం మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్తో కలిసి కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తాను ఎవరిని రెచ్చగొట్టలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడుకుని తనను హత్య చేయించేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, నన్ను హత్య చేసేందుకు రెక్కి జరుగుతుందని పొద్దున ప్రెస్ మీట్లో చెప్పానని అన్నట్టుగానే పోలీసుల సాక్షిగా కర్రలు రాళ్లతో నన్ను హత్య చేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నోటికి వచ్చినట్టు తిట్టొచ్చని, దానికి తాము కౌంటర్ ఇస్తే తప్పైతుందా అని ప్రశ్నించారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించడం వల్లనే తాను కూడా బండి సంజయ్ పై కామెంట్ చేశానని, అలా తంబాకు డ్రగ్స్ కలిపి తీసుకోవడం వల్లే తలపై జుట్టు ఊడిపోయిందని అన్నానని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హుజరాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఆ ఘర్షణ 13 మంది బీజేపీ నాయకుల పైన కూడా కేసు అయింది. ఎవరిని చట్టం తన పని తను చేసుకోబోతుంది. బండి సంజయ్ అయినా, కౌశిక్ రెడ్డి అయినా, గంగుల కమలాకర్ అయినా ఎవరైనా ఒకటే. 13 మంది బీజేపీ నాయకుల పైన కేసు అయింది. నిన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి దిగారని ఆరోపిస్తూ 13 మంది బీజేపీ నాయకులపై కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ బై మూలుకుంట్లు రాజు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీజేపీకి చెందిన సుమారు 50 మంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనాన్ని కట్టెలు రాళ్లతో ధ్వంసం చేశారని, ఆఫీస్ అద్దాలు పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువ క్రాంతి, ఎడ్ల ప్రసన్న, శివరాం, కార్పొరేటర్లు బోయిన్ ప్రవీణ్ కుమార్, టింకు, బండారి వేణు, సోమిడి వేణుప్రసాద్, బండా రమణారెడ్డి, వీళ్ళందరు కార్పొరేటర్లేనా? టింకు 37 డివిజన్ కార్పొరేటర్, బండారి వేణు కార్పొరేటరే 56, 53 అనుకుంటా, సోమిడి వేణుప్రసాద్ 29వ నెంబర్ కార్పొరేటర్, బండా రమణారెడ్డి ఎక్స్ అఫిషియో మెంబర్లు ముజీద్, బల్విందర్ సింగ్, కర్రే అనిల్, గూగిల్లపు రమేష్ అన్న సీనియర్ కార్పొరేటర్, 4వసారి కార్పొరేటర్, తాజ్ తదితరులు దాడిలో పాల్గొన్నారని ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల సహా పీడీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసిండ్రు. ఎవరికైనా ఒకటే, మనం ఇష్టం ఉన్నట్టు వాగుతాం, మనం ఇష్టం ఉన్నట్టు కొడతామంటే ఆయనకి యాక్షన్కు రియాక్షన్ వచ్చింది, రియాక్షన్ కూడా మళ్ళీ యాక్షన్ వచ్చింది 100%. దీనికి బండి సంజయ్ ఏమంటున్నారు చూద్దాం. బీఆర్ఎస్ఏ దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్, మా కార్యకర్తలు దాడులను ప్రోత్సహించరు అంటున్నారు బండి సంజయ్. అరాచకాలు, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీయేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు శుద్ధపూసలా మాట్లాడితే సరిపోతుందని ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు దాడులను ప్రోత్సహించారని, అయితే వారి సహనాన్ని చేతగానితనంగా భావించద్దని ఆయన హెచ్చరించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సురభి గార్డెన్స్లో గురువారం జరిగిన మాంకాళి జిల్లా బీజేపీ నాయకుల సమావేశంలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయాలనే ఆలోచన తమ పార్టీ కార్యకర్తలకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ చేసిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని బండి సంజయ్ గుర్తు చేశారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ప్రతిసారి
ప్రతిసారి బీజేపీ కార్యకర్తలను హింసించిన తీరును ఆయన తప్పుబట్టారు. గతంలో తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు చేయించింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు వెళ్ళినప్పుడు తమపై కర్రలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఈ బీఆర్ఎస్ చేసే దాడి అంత అయితే కాదు. ప్రజా సంగ్రామ యాత్ర దాడి చేస్తే ఆడల పైన దాడులు చేస్తారు దుర్మార్గుడు కేటీఆర్ ఆధ్వర్యంలో. మీరు చేస్తేనేమో సంసారమైంది, మంది చేస్తేనేమో వ్యభిచారమైంది. పాడి కౌశిక్ రెడ్డికి మాత్రం పాడగట్టే రోజులు మాత్రం దగ్గరలోనే ఉన్నాయి. వాడు ఇష్టం ఉన్నట్టు వాడికి ఆ ఎమ్మెల్యేనా వాడు ప్రజాప్రతినిధా వాకైతే అర్థం కావట్లేదు. సంజయ్ పైన ఒక్కని పైన కాదు, ఈడ అరకపూడి గాంధీని తిట్టుడు, ఎవరిని పడితే వాడినే తిడతాం, ఏది పడితే అదే చేస్తామంటే నేను గట్టిగా బుద్ధి చెప్పిండ్లే. అందరు సపోర్ట్ చేస్తున్నారు, సీరియస్గా చెప్తున్నా నేను. మంచిగా జరిగిందిరా బాబు అనుకుంటున్నారు అందరూ. ఇది బండి కరీంనగర్లో జరిగిన చిచ్చు. ఇది ఇక దానికి ఎంతవరకు పోతుందో ఆయన ఫుల్ స్టాప్ పెట్టుకుంటే ఆయనకే మంచిది. ఫుల్ స్టాప్ పెట్టలేదనుకో ఆయనకే ఇబ్బందిగా.